గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇస్తానన్న 15,000 జీతాన్ని వెంటనే పెంచాలంటూ ఆశా వర్కర్ల జిల్లా స్థాయి సమావేశం ప్రొద్దుటూరు పద్మశాలి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రిని కోరారు. కరోనా కష్టకాలంలో తమ సేవలను ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు తమను విస్మరించి చిన్నచూపు చూస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలను తెగించి పనిచేసినటువంటి, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసినటువంటి ఆశా కార్యకర్తలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అనేటువంటి బిరుదు ఇచ్చింది. మన రాష్ట్రంలో మనం చెప్పుకునేటువంటి సాధ్యత ప్రకారం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సందంగా ఆశా కార్యకర్తల పరిస్థితి ఉంది. అందుకోసమైతే ఆశాలకు శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని, మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని, సామాజిక భద్రత కల్పించాలని, మెడికల్ ఉద్యోగులకు గుర్తించేటువంటి అన్ని సౌకర్యాలు ఆశా వర్గాలకు కల్పించాలని అడుగుతున్నాము. డిఎంఎన్హెచ్ఓ గారి సంతకంతో గుర్తింపు కార్డులు ఇవ్వాలని, యాప్ల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కనీసం 5 ఫోన్లు ఇవ్వాలని. వీడియో మిత్రులకు నమస్కారం. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ శాంతి. ఈరోజు ఆశా సమస్యలపైన ఈరోజు కడప జిల్లా పొద్దుటూరులో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో తీర్మానాలు ఏమంటే కానీ ఆశాకి పనిభారం తగ్గాలని, ఏవైతే మా యాప్లు పెట్టి వాళ్ళు గ్రూపులో చర్చలో ఏమంటే ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఆశాలకి 10,000 ఇవ్వటం వేస్ట్ అంటున్నారు. వాళ్ళని పెరికేయండి, మేము ఆశాలు చేసే పని వాలంటీర్లు చేస్తున్నారు, వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు, ఆశాలకి ఇదే వేతనం ఎక్కువ అని చెప్తున్నారు. కానీ ఆశాలు 20 సంవత్సరాల నుంచి మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఆశాలకి పని భారం ఎక్కువైతుందని చెప్పి కరోనాలో కూడా మేము కరోనాని ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్, ఇన్ని కరోనాలు కట్టడి చేసి ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ వస్తుంది కరోనా అంతటా. ఈ కరోనాలో కూడా మేము మాతాశిశు మరణాలను అరికట్టడానికి అని చెప్పి స్వచ్ఛందంగా తీసుకొని ఈరోజు మమ్మల్ని ఇంత ఎడ్డిశాఖ చేయించి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలు మాకు ఏవి వర్తించట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు. కానీ ఈరోజు చనిపోయిన వాళ్ళకి మేము ఏదైనా కానీ బెనిఫిట్ ఇమ్మంటున్నాం. చనిపోయిన వాళ్ళకి ఎక్కడ ఆశ చనిపోయినా కానీ ఆశాలని కోతి చచ్చింది గోడని చేయండి అని చెప్పి ఆశాలని ఎక్కడా గుర్తించట్లేదు. కానీ ఏదైనా కానీ ఆల్సైడ్ చేస్తే ఆశాన్ని గుర్తిస్తున్నారు. 62 సంవత్సరాలకి రిటైర్డ్ అయిన తర్వాత ఆ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఆ ప్రకటన ఎక్కడా లేదు, అది తుంగలో దొక్కేశారు. ఈరోజు 62 సంవత్సరాలు అయితే ఆశ రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తుంది ఆ సెల్ ఫోన్ ఇచ్చి. అది ఎంత దుర్మార్గం. నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మరియు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ఇవాళ రాష్ట్రంలో 55,400 మంది ఆశా కార్యకర్తలు మాతా శిశు సంరక్షణలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు గౌరవ వేతనంతోనే జీవిస్తూ ఉన్నారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి. గడిచిన 4.5 సంవత్సర కాలంలో ఆశాలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడమే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు 1 రూపాయి కూడా జీతం పెంచినటువంటిది లేదు. అందుకోసమనైతే ఈ 4.5 సంవత్సర కాలంలో చేసినటువంటి పోరాటాలు అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా పొద్దుటూరు పట్టణంలో కడప జిల్లా స్థాయి సదస్సును నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, పెన్షన్ వేతనంలో సగం ఇవ్వాలని, అట్లాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి అలవెన్సులన్నీ తక్షణం చెల్లించాలని చెప్పేసి, కరోనా బ్యాలెన్స్ కూడా 6,000 రూపాయలు అట్లే ఉంది, అది కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని
సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం కూడా మార్పు కనిపించటం లేదు. ఎవరికైనా కానీ ఉద్యమం చేస్తే మీకు పెంచితే వాళ్ళకు పెంచాలి కదా అని చెప్పేసి అంగన్వాడీలను కూడా మీకు వేతనం పెంచేటువంటి పరిస్థితి లేదు, మీకు పెంచితే